జన్మదిన సందర్భంగా క్యాడర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి యంగ్ లీడర్ ఎన్టీ రామారావు గారి మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు. యువగణం ఒక వేడి పుట్టించింది. జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. ఈరోజు ఒక ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖను సమూలంగా నాశనం చేశారు. గత 5 సంవత్సరాలు 3, 4, 5 తీసుకుపోయి హై స్కూల్లో పెట్టేది నాశనం చేశారు. దాన్ని రివైవ్ చేస్తున్నారు. ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఇన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు వచ్చే దాంట్లో లోకేష్ బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించినట్టు. అది నేనేమంటానంటే, వారసత్వాలు చెప్తే రావు. కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉంటారు. కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పోవాలనే ఒక యువకుడు. మేము ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసేటప్పుడు గుడి నడకలు నడిచేటప్పుడు చూశాను. ఆయన born in 83, 84 అప్పటి నుంచి నేను చూసా. ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం. రాష్ట్రంలో ఇంకా గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు, మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే. ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే కాన్ఫిడెన్స్ కార్యకర్తల్లో వస్తుంది. రాష్ట్రం ట్రాక్లో పడుద్ది. దుర్మార్గులకి చరమగీతం పాడినట్టు. ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, మరి రాష్ట్రానికి మంత్రివర్యులు, ఐటీ శాఖ, విద్యాశాఖకి ఆయన జన్మదినం ఒక పండగలాగా నాయకులందరం కలిసి, కార్యకర్తలందరూ కలిసి ఒక కుటుంబంలో జరిగే పండగలాగా ఈరోజు చేసుకుంటున్నాం. మరి లోకేష్ గారి గురించి చెప్పాలంటే, లోకేష్ గారిని చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు. ఈజ్ గోయింగ్ టు బి ది అసెట్ ఫర్ ది స్టేట్. ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైన నాయకుడిగా మారబోతున్నారు లోకేష్ గారు. ఆయన చేసిన ప్రజల్లో తిరిగి పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ ఒక నాయకుడు అవ్వాలంటే ప్రజల యొక్క గుండె చప్పుడిని వినాల్సిన పరిస్థితి. అది వేల కిలోమీటర్లు తిరిగి ఆ వాస్తవాలను తెలుసుకొని అనుభవమైన వ్యక్తి కింద, తండ్రి కాకపోయినా, ఒకవేళ తండ్రి కాకపోయి ఉండున్నా చంద్రబాబు లాంటి వారి యొక్క నీడలో ఆయన రావడం అంటే ఒక లెజెండ్ నీడలో, నేను చెప్పేది వారసత్వంగా కాదు, ఒక లెజెండ్ నీడలో వస్తుంటే ఆయనకి వస్తుండే ఆ ఎక్స్పోజర్ నిన్న చూసాం దావోస్లో. ద వే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరూ యంగ్ లీడర్స్ని, ఒక లోకేష్ గారినే కాదు, యంగ్ లీడర్స్, రామ్మోహన్ రావుని కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, తర్వాత వచ్చి మన భరత్ గారిని కావచ్చు, మీరు చూస్తే అందరూ అరౌండ్ 40-45 ఇయర్స్ లోపల. అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది దేశం పైన, రాష్ట్రం పైన ఉండే ప్రేమ. అంటే నేనే ఉండాలి, 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నేను ఉండాలి అనే ఆలోచన ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఒక మంచి నాయకుడు జన్మదినం మేమంతా కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాయకులందరూ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం ఈరోజు మా పార్టీలో వచ్చి, పార్టీ కార్యాలయానికి వచ్చి అందరితో సంతోషాన్ని పంచుకొని మరోసారి అందరికీ ధన్యవాదాలు.